మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. సో బెడ్ పైన ఒకటి పడుకోబెట్టినా ఇప్పుడు వాని గురించి మాట్లాడదాం. ఏంటో నత్తిశలో సో వాని గురించి మాట్లాడదాం అనేది వచ్చేసిన. సో మీరు తమిళ చూసినారు కదా. సో నేను ఎలాంటి గేర్ వాడుతున్నాను, పైనుంచి కింది వరకు ఏం వేసుకుంటున్నాను, అండ్ వాట్ ఐ యూజింగ్, ఏ బ్రాండ్ వాడుతున్నాను, ఎలాంటి ప్రొటెక్టివ్ గేర్ వాడుతున్నాను అని చెప్పి మాట్లాడదామని అయితే నేను ముందుకు వచ్చేసిన అనమాట. అయితే లాస్ట్ టైం ఒకరు అడిగారు ఏం గేర్ వాడతావు మొత్తం డీటెయిల్గా చెప్పని చెప్పేసి. సో దాని గురించే కంప్లీట్ గేర్. నా గేర్ అంటే మళ్ళీ ఓన్లీ ప్రొటెక్టివ్ గేర్ మాత్రమే. ఇది కెమెరాస్కి సంబంధించింది కాదు, అండ్ ప్యానియర్స్ ఆర్ టాప్ బాక్స్ బండికి సంబంధించింది కాదు. ఇది బేసిక్గా నేను రైడింగ్కి వెళ్ళినప్పుడు నాకు యూజ్ అయ్యే ఒక ప్రొటెక్టివ్ గేర్ అనమాట. సేమ్ మన బాడీ పైన, సో రైడర్ పైన ఉండే జాకెట్స్ అండ్ రైడింగ్ ప్యాంట్స్, గ్లౌజెస్, హెల్మెట్స్ ఇవి ఏం వాడతాను చూపిద్దామని అయితే వచ్చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి టైంలో మనకి జాకెట్స్ ఆర్ రైడింగ్ ప్యాంట్స్ అనేది ఇంపార్టెంట్ మనం. సో నువ్వు ఎలాంటి రైడ్ అయినా వెళ్ళండి. మీరు బ్రేక్ఫాస్ట్ రైడ్ అని 80 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, హైవే ఎక్కారనుకోండి, ఖచ్చితంగా మనకి రైడింగ్ ప్యాంట్స్, రైడింగ్ జాకెట్స్ అయితే కావాలి. నన్ను అడిగితే గట్టిగా మాట్లాడితే సిటీలో కూడా కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు సడన్గా వచ్చి గుద్దే తెలియదు. కాకపోతే సిటీలో మనం వాడుకోలేము దాన్ని, ఎందుకంటే ఉడకపోయి చచ్చిపోతాను. నేనైతే నార్మల్ హైవేలోనే ఒకసారి ఆగినామంటే ఆ జాకెట్లో కూడా చచ్చిపోతా. ఎవరో బాబు ఏడుస్తూనే ఉన్నాడు, అదే చిన్న ఏడవగరా ప్లీజ్, మామూడైతే కదా మోడ పడుకున్నాడు. సో సిటీలో కూడా నాకు ఎందుకు అప్పుడప్పుడు అవసరం అనిపిస్తుంది, బట్ మనం బతకలేమో వేసుకొని, సో నార్మల్ జాకెట్ వేసుకొని వెళ్ళొచ్చు సిటీలో అయితే. బట్ హైవే ఎక్కారంటే మాత్రం ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం బైక్ కొనాలి అన్న ఆలోచన వచ్చింది అని అంటే దానికన్నా ముందే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఏ జాకెట్ తీసుకోవాలి, ఎలాంటి జాకెట్ తీసుకోవాలి అని చెప్పేసి. సో చాలా మంది ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు జాకెట్ కొనడానికే చూస్తూ ఉంటారు. సో చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను చూపించే నా జాకెట్ ఏదైతే ఉందో, నేను రైడింగ్ ప్యాంట్ ఆర్ గ్లౌజ్ ఏదైతే ఉందో, ఇవన్నీ కంప్లీట్లీ ఫుల్లీ ప్రొటెక్టబుల్ అన్నమాట. లెవెల్ 1 లాంటివి కాదు, ఇవన్నీ కంప్లీట్ లెవెల్ 2. అండ్ చెస్ట్, నా జాకెట్ అయితే కంప్లీట్ లైక్ చెస్ట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, లైక్ ఫుల్ సపోర్ట్. నేను దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడతా, చూపిస్తా దాని గురించి. సో వీడియో మొత్తం చూడండి, అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ దిస్ విల్ హెల్ప్ యూ. మీకు చాలా చాలా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇప్పుడు. సో ఒక్కసారి అలా వీడియో ఆపేసి అలా పడుకుని లేపిద్దాం. సో ఇది మన కంప్లీట్ ప్రొటెక్టివ్ గేర్. రైడింగ్ ప్యాంట్, రైడింగ్ గ్లౌజ్, అండ్ చేతిలో నా బండికి సర్ల పెట్టిన ఊరికే. అండ్ ఇది 2 గ్లౌజెస్, రైడింగ్ గ్లౌజెస్, అండ్ రైడింగ్ జాకెట్, అండ్ హెల్మెట్. సో హెల్మెట్ వచ్చేసి ఏ బ్రాండ్, ఇది 2 సేమ్ బ్రాండ్, అండ్ గ్లౌజెస్ కూడా సేమ్ బ్రాండ్. నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. అండ్ ఎల్లో కలర్వి ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు బయటకు వచ్చినాయి అని చెప్పి అనుకోవచ్చు. అసలు ఇవి ఏంటి అని డౌట్ రావచ్చు మీకు. ఇవి నా జాకెట్ లోపల ఉండే ఒక ప్రొటెక్టివ్ కుషన్స్ అని చెప్పి చెప్తా ఇంకా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి రైనాక్స్ జాకెట్ లోపల ఉండే స్టఫ్ అనమాట, మనల్ని కాపాడే కుషన్స్ అని చెప్తాను నేనైతే. సో అవి తీసేసిన, ఎందుకనంటే నేను యాక్చువల్గా వాష్ చేసిన. దీని లోపల కూడా ఉంది చూడండి, ఇది బ్యాక్ సైడ్కి. సో ఇది వాష్ చేసినా కదా, అవన్నీ తీసి వాష్ చేయాలి. సో ఎలాగో వాష్ చేసినా కదా అని చెప్పేసి నేను ఏం చేసినా మీకు చూపిద్దామని చెప్పేసి అట్లనే పెట్టేసిన అనమాట. 2-3 డేస్ అవుతుంది అట్లా పెట్టి. సో ఫస్ట్ హెల్మెట్ గురించి మాట్లాడతా. హెల్మెట్ వచ్చేసి యాక్జార్ కంపెనీ నుంచి వెళ్ళి, ఈ సింబల్ ఉంది కదా ఇక్కడ, సో దిస్ ఈజ్ యాక్జార్ కంపెనీ నుంచి అన్నమాట. సో వెరీ నైస్ హెల్మెట్, మస్తు స్టాండర్డ్, మస్తు స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే దీని లోపల మనకి వైజర్ కూడా ఉంటుంది, ఒకటి చిన్నగా ఇక్కడ పెట్టుకోవడానికి. దీనికి బటన్ ఉంటుంది, పక్కన తీసుకోవచ్చు, బట్ వన్ హ్యాండిల్ చేయడం కష్టం, ఒక్క హ్యాండ్తో చేయడం కష్టం. ఇది బటన్ ఇక్కడ ఉంది. సో ఇలా అంటే ఇలా కిందకి వచ్చేస్తుంది అనమాట. సో బాగా ఎండ కొట్టినప్పుడు మనం ఇది వాడుకొని వెళ్ళిపోవచ్చు. సో హెల్మెట్ డన్, పక్కకుండు. సో బట్ ఆ హెల్మెట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే ద లుక్. సూపర్ లుక్ ఉంటుంది తెలుసా, పెట్టుకుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇంక ఇది నా జాకెట్. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ మనకి రైడింగ్లో, వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ జాకెటే. సో ఇవి ఏవైతే మీరు చూస్తున్నారో ఇక్కడ, ఇవి మన ఇక్కడ ఎల్బోస్కి అనమాట. సో 1 and 2, ఇదంతా లెవెల్ 2 అని చెప్పేసి అంటారు. ఇది 2 and 1 and 2. అండ్ ఇవి ఇక్కడ మన షోల్డర్స్కి, అండ్ 1 and 2. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి చెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ వస్తాయి, ఇలా వస్తాయి. సో ఇలా వస్తాయి అన్నమాట చెస్ట్కి. అండ్ ఇదేమో బ్యాక్ సైడ్. సో ఇది మొత్తం ప్యాకింగ్ చేయాలి నేను ఇప్పుడు. అండ్ జాకెట్ వచ్చేసి రైనాక్స్ జాకెట్ అనమాట. సో ఇక్కడ చూడండి, రైనాక్స్ జాకెట్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 8,900 పడింది.
లిటరల్గా 8,900 పడింది. మస్తు ఎక్స్పెన్సివ్ అని నాకు అనిపించింది, బట్ తప్పలేదు. ఎందుకనంటే నాకు బైక్ ఎంత కాస్ట్ ఉన్నది అని పక్కన పెడితే ఇది మాత్రం నాకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఈ గేర్ మొత్తం ఇంపార్టెంట్ నాకు, రైడింగ్ గేర్. అందుకే నేను కాస్ట్లీ అయినా సరే నాకు ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకున్నా. అండ్ హెల్మెట్ కాస్ట్ చెప్పలేదు కదా, హెల్మెట్ కాస్ట్ వచ్చేసి నాకు 5,900 ఏమో పడింది అనుకుంటా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సారీ 4,900 పడింది. సో బేసికలీ 5,000 పడింది హెల్మెట్. అండ్ జాకెట్ 8,900. ఎక్స్పెన్సివ్ అయినా మంచిగా అనిపించింది. సో ఇందులో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మనకి సో రైడింగ్ ప్యాంట్ కూడా రైనాక్స్. సో రైడింగ్ ప్యాంట్ కూడా రైనాక్స్ కావడం వల్ల ఏమైంది అని అంటే నాకు ఇక్కడ వెనుక ఒక జిప్ ఉంటుంది అనమాట, చిన్నది. సో ఇక్కడ చూడండి. సో సేమ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది కంప్లీట్లీ కనెక్టెడ్. సో ఇట్లా లాగితే ఒక పాయింట్ రాదనమాట. సో బేసిక్గా నా జాకెట్కి అండ్ నా పాయింట్కి రెండింటికి కలిపి ఒక జిప్ ఉంటుంది. రైడింగ్ చేసేటప్పుడు అది వేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా కింద పడడం లాంటివి ఏమైనా జరిగితే జాకెట్ పైకి రావడం లాంటిది ఉండదు. సో కంప్లీట్లీ ప్రొటెక్షన్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్లౌజెస్ వచ్చేసి కూడా రైనాక్స్ గ్లౌజెసే. అండ్ ఈ గ్లౌజెస్ వచ్చేసి నాకు 3,000 చేంజ్ పడింది అనమాట. దిస్ ఈజ్ నాట్ వాటర్ ప్రూఫ్ బట్ కంప్లీట్లీ ప్రొటెక్టబుల్ అనమాట. మనకి నకల్స్కి కానీ లేకపోతే ఇక్కడ ఫింగర్ టిప్స్ కానీ కంప్లీట్లీ ప్రొటెక్షన్ ఉంటుంది. దే ఆర్ టచ్ కంపాటబుల్. సో ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి టచ్ స్క్రీన్ కూడా పనిచేస్తుంది అనమాట. సో ఫోన్ ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో సేమ్ థింగ్. సో ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేయాలి నేను. సో గ్లౌజెస్ అయిపోయిన తర్వాత మనకి రైడింగ్ ప్యాంట్ ఉంది కదా. ఇంకా రైడింగ్ ప్యాంట్లో మనకి 2 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట ప్రొటెక్టివ్ గేర్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది బేసిక్గా థై అనమాట, థై సపోర్ట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి లోపల ఎల్లో. సో ఇది బేసిక్గా థై సపోర్ట్ ఇక్కడ. ఓకే, అండ్ సేమ్ థై సపోర్ట్. అండ్ ఇంకా ఇది ఖచ్చితంగా మీకు తెలిసిందే, ఇది నీ ఖచ్చితంగా అవసరం కాబట్టి నీస్కి అయితే ఖచ్చితంగా ఒకటి ఉంది. సో ఇది బేసిక్గా నేను వేసుకునే రైడింగ్ ప్రొటెక్షన్ గేర్ అనమాట ఎవ్రీ టైం. దీంతో పాటు నేను రీసెంట్గా 2 days బ్యాకే నేను ఒక నీ గార్డ్స్ అండ్ మనకి ఎల్బోస్కి ఒక చిన్న కాంబో ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. మళ్ళీ గార్డ్స్ అవి కూడా. అది జస్ట్ 900 కాస్ట్ ఉంది అనమాట. అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం. అది యాక్చువల్గా అన్ప్యాక్ చేయలేదు, నేను మర్చిపోయి. ఒక్క 2 సెకండ్లకు ఇక్కడ పెడతాం మళ్ళీ అవి. సో ఇవేమో నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇక్కడ కనిపించే 2 అండ్ అవి 2. సో ఎల్బోస్కి అండ్ నీస్ గార్డ్స్కి అని చెప్పేసి తీసుకున్న కాంబో ఆఫర్లో 900 రూపీస్ ఏమో పడింది ఇవి. అండ్ ఇవి ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి అంటే ఇవి చాలా చీప్. అండ్ తీసుకోవడానికి కారణం ఏంటి, నాకు పాయింట్ ఉంది, ఆయన కూడా ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి అంటే ఎప్పుడైనా నేను చిన్న రైడ్స్కి వెళ్తాను, బ్రేక్ఫాస్ట్ రైడ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ పాయింట్ మొత్తం వేసుకోకుండా జీన్స్ వేసుకొని జీన్స్ పైన అయితే ఇవి పెట్టుకుంటాం అని చెప్పేసి అన్న ఇంటెన్షన్తో అయితే తీసుకున్నా. అండ్ ఒకవేళ ఎవరికైనా బడ్జెట్ చాలా కష్టంగా ఉంది, బై ద వే నాకు ఈ రైడింగ్ ప్యాంట్ కూడా 8,900 అబ్బా. సో అంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరైతే ఇవి తీసుకొని వాడుకోవచ్చు, జీన్స్ పైన ఇది వేసుకుంటే అయిపోతుంది అనమాట. సో నేను తీసుకోవడానికి కారణం కూడా అదే అనమాట. రైడింగ్ ఎప్పుడైనా మార్నింగ్ చిన్న రైడ్స్, 1 day రైడ్స్, బేసిక్ చిన్న రైడ్స్ వేస్తే ఇది వాడదాం. జాకెట్ ఎట్లా వేస్తా, సో జాకెట్ పైన కింద జీన్స్ వేసి జీన్స్ పైన వేద్దాం అన్నట్టుగా ఇవి తీసుకున్నా. ఇవి కూడా చాలా గట్టిగానే ఉన్నాయి, స్టాండర్డ్గానే ఉన్నాయి. బట్ ఇది రబ్బర్, ఇది స్టీల్, అంతే తేడా. సో రబ్బర్ బాగుంటుందని చెప్పేసి అంటారు స్టీల్ కన్నా, మేబీ అందుకే ఇవి చీప్ అనుకుంటా. బట్ స్టిల్ నాకైతే ఇవి చిన్న రైడ్స్కి జాబ్ సరిపోతుందని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇదన్నమాట మన కంప్లీట్ ప్రొటెక్షన్ గేర్. సో అదనమాట మన కంప్లీట్ ప్రొటెక్షన్ పైనుంచి కింద వరకు మనం వేసుకునే గెటప్ సెటప్ రైడ్స్కి వెళ్ళినప్పుడు. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఈ ప్రతిదీ నేను షోరూమ్కి వెళ్ళే కొనుక్కున్నాను, ప్రతి ఒక్క ఐటమ్. పైన చూపించిన కదా ప్రో అని చెప్పేసి 900 రూపీస్లో కొన్నా అని చెప్పేసి అన్న కదా కాంబో ఆఫర్లో. అది తప్ప అది ఒక్కటి అమెజాన్లో కొన్నాను, దాన్ని ఇంకా కింద పెడతాను. అది తప్ప మిగతావి అన్నీ నేను షోరూమ్స్కి వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. అండ్ బట్ ఈ రైనాక్స్ జాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైనాక్స్ స్టోర్లో మనకి బయట దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఆన్లైన్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో ఆన్లైన్ లింక్స్వి నేను ఏదైతే కొనుక్కున్నానో ఆ లింక్స్ని కూడా నేను కింద పెడతాను. ఆ డీటెయిల్గా నేను చెప్పలేదు మీకు. అది రైనాక్స్లో చాలా జాకెట్స్ ఉన్నాయి అనమాట రైనాక్స్లో. అది ఏమంటారు ఏంటి అని డీటెయిల్గా చెప్పలేదు. ఎందుకు అని అంటే ఐ జస్ట్ వాంట్ టు షో అది ఎక్కడెక్కడ మన గేర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఎంత యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చెప్దామని అనుకున్నా, అదే చూపిస్తున్నా. బట్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే మాత్రం రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్ ఏదైతే ఉందో దట్ కమ్స్ విత్ 50,000 బెనిఫిట్ అనమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా లేదా చిన్న ఇంజురీస్ ఏమైనా మనం ఈ జాకెట్స్ వేసుకున్నప్పుడు అయితే 50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఊరికే చెప్తున్నా అదొకటి ఉంది అని చెప్పేసి. అండ్ అదొకటే కాదు,
మనకి ఇవి ఆన్లైన్లో కూడా ఉంటాయి అనమాట, రైనాక్స్ స్టోర్ ఆన్లైన్ స్టోర్లో. సో ఆ లింక్స్ దొరకబట్టి నేను ఏదైతే కొనుక్కున్నానో సేమ్ లింక్స్ అయితే నేను కింద లింక్స్ పెడతాను. సో అది కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అండ్ ఈ జాకెట్స్ వాటర్ ప్రూఫ్ కాదు, ఇవి వాటర్ ప్రూఫ్ కాదు. సో దీనిపైన ఖచ్చితంగా రెయిన్ జాకెట్ అయితే వేయాల్సిందే. సో అందుకే నేను ఒకటి రెయిన్ జాకెట్ బయట కొనుక్కున్నాను అనమాట. సో అది వాడతాను ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు. మీరు నా సౌత్ ఇండియన్ ట్రిప్లో చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే నా సౌత్ ఇండియన్ ట్రిప్ ప్లేలిస్ట్ పెడతాను ఇక్కడే పైన, ఖచ్చితంగా చూడండి. సో ఇది కంప్లీట్ సెటప్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఐ విల్ సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు యూ గైజ్ కీప్ వాచింగ్, చూడకపోతే ఇప్పటి వరకు, అండ్ స్టే ట్యూన్డ్, స్టే సేఫ్.